అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నాతో పడు. కోడలికి మామ వేధింపులు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులు. కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ. అయినా తీరు మార్చుకోని మామ. తట్టుకోలేక ఉరేసుకున్న కోడలు. ఖమ్మం పట్టణంలో సంచలనం. పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తొలి వెలుగు. హైదరాబాద్. మహిళలపై వేధింపులు ఇటీవలి కాలంలో తీవ్రమైన సమస్యగా మారింది. గృహ హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ వేధింపులు, అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో వేధింపులు వంటివి మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లింగ సమానత్వం సాధనకు, మహిళల రక్షణకు ఈ వేధింపులను అరికట్టడం అత్యవసరం. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ సురక్షితంగా జీవించే సమాజం కోసం కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పినా ఏదో మూలన మహిళలు వేధింపులకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో మామ వేధింపులు తాళలేక ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. కోరిక తీర్చాలంటూ వేధింపులు. ఖమ్మం జిల్లాలోని శ్రీనివాస్ నగర్లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మామ వేధింపులు తాళలేక మోషిత, 25, అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ నగర్కు చెందిన నవీన్ను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది మోషిత. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మామ రామకృష్ణ వేధింపులు మొదలుపెట్టాడు. లైంగికంగా వేధించడంతో పాటు తన కోరికలు తీర్చకపోతే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై గతంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ రామకృష్ణ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిత్యం కొనసాగుతున్న వేధింపులు, బెదిరింపులు మోషిత మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపాయి. వాటిని తట్టుకోలేక ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మోషిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు మామ రామకృష్ణ వేధింపులే కారణమని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు, జాగ్రత్తలు మరియు సలహాలు. లైంగిక వేధింపులు, బెదిరింపులు, ఫోటో మార్ఫింగ్ ఎదురైతే వెంటనే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. భయపడకండి. సైబర్ వేధింపులు, ఫోటోలు, వీడియోలు బెదిరింపులు ఉంటే సైబర్ క్రైమ్ సెల్ 1930 కు కంప్లైంట్ చేయండి. స్క్రీన్ షాట్లు, చాట్లు సేకరించండి. మానసిక ఒత్తిడి, అవమానం ఎదురైతే సూసైడ్ హెల్ప్ లైన్ 104 లేదా కౌన్సెలింగ్ సెంటర్లు సంప్రదించండి. కుటుంబ పెద్దలు, బంధువులు వేధింపులు ఎదురైతే ఒంటరిగా సహనం చూపకండి. చట్టపరమైన సహాయం తీసుకోండి. యువతులు ఫోటోలు, వీడియోలు ఎవరితోనూ షేర్ చేయకండి. ప్రైవసీ సెట్టింగ్స్ బలంగా ఉంచండి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, మహిళా సంఘాలు ద్వారా అవగాహన కల్పించండి.